హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యాప్టిట్యూడ్ అడ్డా టీవీ ఛానల్. సో నేను చాలా రోజుల తర్వాత మీకు ఈ యూట్యూబ్లో అనేది కనపడుతున్నాయి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా డే బై డే అనేది మన వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంటాయి. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటిదంటే యావరేజెస్. మళ్ళీ యావరేజ్ చెప్పే ముందు ఒక చిన్నది నేను ఇప్పుడు మనం చెప్పేది ఇదంతా ఎస్ఐకి పనికి వస్తుంది, పీసీకి పనికి వస్తుంది, ఇంకోటి మనకి జీపీఓకి కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా యూజ్ అవుతుందమ్మా. ఇప్పుడు ఏపీలో పడ్డ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా మనకు యూజ్ అవుతుంది. ఇవన్నీ సోది చెప్పే బదులు ఇండియాలో నువ్వు ఏ ఎగ్జామ్స్ రాసినా ఏం చేసినా కూడా మనకు ఆర్థమెటిక్ అనేది యూజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే కానీ ఆర్థమెటిక్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్థమెటిక్ అనేది ఎక్కడ కూడా మీరు బట్టి పట్టదు. ఎటువంటి ఫార్ములాస్ వేయదు, ఏది వేయదు. అది మనకి తెలుసు. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కానీ లేకపోతే నా స్టూడెంట్స్కి కానీ వాళ్ళందరికీ తెలుసు నేను ఎటువంటి ఫార్ములాస్ వెళ్ళి మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఇంతకుముందు కంప్లీట్గా మీకు ఆర్ఎస్ అగర్వాల్ చెప్పేది. మనకి ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్గా ఒక ఫార్ములాస్ లేకుండా ఏం లేకుండా కూడా అప్పుడు లైవ్స్లో రెగ్యులర్గా పెట్టేది. సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను రాలేదు, కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటాను. సో అందులో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే డే బై డే ఉంటుంది. తర్వాత మనకి లైవ్ క్లాసెస్ అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో ఇంతకుముందు నేను కంప్లీట్గా ఆర్ఎస్ అగర్వాల్ చెప్పేది. ఇప్పుడు నేను ఈ ఆర్ఎస్ అగర్వాల్ అనేది కంప్లీట్గా తీశాను. అది కూడా తెలుసు. ఇంతకుముందు ఎవరు కూడా ఆర్ఎస్ అగర్వాల్ అనేది చెప్పలేదు ఎక్కడ. వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్ తీసుకొని అవి చెప్పేది. సో మనం ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ చెప్పకుండా మనం ఇప్పుడు అన్ని ఎస్ఎస్సి కిరణ్ బుక్స్లోకి వెళ్ళి నేను కంప్లీట్గా ఎస్ఎస్సి కిరణ్ బుక్స్లోకి వెళ్ళి క్వశ్చన్స్ తీస్తున్నాను. తర్వాత మీకు కొన్ని పబ్లికేషన్స్ కూడా చాలామందికి తెలియదు. మదర్ పబ్లికేషన్స్ అని, తర్వాత రాకేష్ యాదవ్ అని, తర్వాత అరియంత్ పబ్లికేషన్ నుంచి, తర్వాత అరుణ్ శర్మ నుంచి, ఇట్లా రకరకాల బుక్స్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేది తీస్తూ తయారు చేస్తున్నాం. సో మీకు అవి కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో అనేది మనకు కూడా అవి డిఫరెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్లో మనకి ఆర్థమెటిక్ అనేది ఉంటుంది. సో ఇదంతా ఎందుకు సార్ అంటే ఇప్పటి నుంచి మీరు నేర్చుకోవాల్సిందంతా ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్స్లో నేర్చుకోవాలమ్మా. క్వశ్చన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్స్లో నేర్చుకోవాలి. ఎందుకు అంటే మీరు ఈ చిన్నది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య PTR/100 ఇవన్నీ బాగా నేర్చుకున్న తర్వాత మీకు ఆల్రెడీ కూడా నేను చెప్పాను. ఇదే యూట్యూబ్లో 2022లో నేను మార్చిలో ఎగ్జామ్ పెట్టాను. ఎక్కడ యాప్టిట్యూడ్ అడ్డాలలో మీకు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఫస్ట్ మీకు చెప్పాను. మన యూట్యూబ్ ఛానల్లో నేను క్లియర్గా చెప్తున్నాను. లాస్ట్ టైం మనకు మైనస్ మార్క్స్ ఉంటాయి అని కూడా మీకు చాలా క్లియర్గా చెప్పి మార్చిలో నేను మీకు మైనస్ మార్క్స్ తోటి మన ఎగ్జామ్ పెట్టినా. అప్పుడు ఫస్ట్ టైం ఈ 2 రాష్ట్రాలలో ఎస్ఐ ఎగ్జామ్స్కి మైనస్ మార్క్స్ పెట్టిన ఫస్ట్ పర్సన్ మనమే అన్నమాట. అంటే ఇక్కడ నేను ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏదో చేయాలని కాదమ్మా. దాని తర్వాత ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణ నోటిఫికేషన్ రాగానే ప్రిలిమ్స్ మైనస్ మార్క్స్ అని పెట్టారు. అప్పుడు అందరూ ఈ దిల్షనార్లు అందరూ మైనస్ మార్క్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ మార్చిలో ఎగ్జామ్ పెట్టింది కూడా ఫస్ట్ మనమే. కావాలంటే మీరు వెళ్ళండి, మనకి బాక్స్లో అది పాంప్లెంట్ పెట్టే బాక్స్లో చూడండి, పోస్ట్ పెట్టే బాక్స్లలో మనది ఉంటుంది. దాంట్లో అది ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాను కూడా నీకు క్లియర్గా ఉంటుంది. ఏదో డబ్బా కొడుతున్న సెల్ఫ్ డబ్బా అంటే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు వచ్చే ఎగ్జామ్లో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్ ఉండబోతుంది. మీరు నేర్చుకునే పాతకాలం పద్ధతులు, ఈ పద్ధతులన్నీ పక్కకు పెట్టండి. ఈ పద్ధతులను నేర్చుకుంటే పనికిరాదు. రేపు వచ్చే ఏపీలో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ ఉండబోతుంది. లాస్ట్ టైం మొన్న రాసిన కానిస్టేబుల్ ఎగ్జామ్ అంటే పేపర్ అంటే కొంచెం ఈజీగా ఇచ్చిండు. ఎందుకు ఈజీగా ఇచ్చిండు అంటే కొంచెము అది లాస్ట్ నోటిఫికేషన్ కాబట్టి సంథింగ్. కానీ ఈసారి పేపర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ కూడా, ఏపీలో కూడా. సో అందరికీ చెప్పేది ఏంటంటే మనం హై లెవెల్లో చెప్తాము. హై లెవెల్లో ఉండే క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా చెప్తాం. సో ఎటువంటి ఫార్ములాస్ వాడొద్దు, ఏది చేయొద్దు. సో ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటిది అంటే యావరేజెస్. సో యావరేజెస్ అనే టాపిక్ చెప్పబోయే ముందు మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలమ్మా. హెల్ప్ అంటే మీన్స్ ఏంటంటే ఇది నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చెప్తాను. ఈ క్వశ్చన్ అనేది రేషియోకి సంబంధించింది అనుకుంటారు అందరూ, కానీ రేషియోకి సంబంధించింది కాదు, ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్. ఈ సింప్లిఫికేషన్ క్వశ్చన్ అనేది రీసెంట్లీగా ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పిన క్వశ్చన్ అన్నమాట. సో వాళ్ళు ఎంత లెంతీగా చేశారు, మనం ఏ విధంగా చేసాం, మనం ఏ విధంగా చేసాం. ఏది ఈ దిల్షనార్లో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు. మీరేంటంటే ఆ కింద కామెంట్ బాక్స్ పెట్టండి. ఎవరు చెప్పారో దాన్ని ఎంత లెంతీగా చేశారో అనేది మీరు కామెంట్ బాక్స్లో పెట్టేసి
ఎందుకు అంటే అలాంటి క్వశ్చన్సే రేపు రాబోతుంది. వాళ్ళకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను అలాంటి క్వశ్చన్ చెప్పినందుకు, అలాంటి క్వశ్చన్స్ రీసెంట్లీగా తీసుకొచ్చినందుకు మార్కెట్లో. కానీ అలాంటి క్వశ్చన్స్ను మనం ఎలా చెప్తాం? క్వశ్చన్స్ తీసుకొచ్చేదాకా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను, కానీ అలాంటి క్వశ్చన్ని మనం ఎలా చెప్తున్నాం? ఇంకొకటి ఏంటంటే మీరు చూడండి, వాళ్ళు చెప్పిన వీడియో మనం చెప్పిన వీడియోకి ఒకసారి కంపేర్ చేయండి. వాళ్ళు ఎన్ని స్టెప్లు వేసారు, దాదాపు ఒక 8-9 స్టెప్స్ వేసారు వాళ్ళు. మనము ఎన్ని చేస్తామో, ఎంత క్లారిటీ ఉందా, అది క్లారిటీ ఉందా, ఇది క్లారిటీ ఉందా అనేది మీరు కంపారిజన్ చేసుకొని కింద కామెంట్స్ బాక్స్లో, నా స్టూడెంట్స్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అది ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారు ఏందనేది కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా? సో ఫస్ట్ ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆ క్వశ్చన్ ఏముంది అంటే, క్వశ్చన్ ఏమిచ్చిండు అంటే ఒకసారి ఇక్కడ చూడండి. క్వశ్చన్ ఏమిచ్చిండంటే పి మరియు క్యూలు కలిసి 180 క్యాండిల్ కలిగి ఉన్నారు. పి అనేవాడు క్యూ మరియు ఆర్లకి ఒక్కొక్కరికి ఇప్పుడున్నన్ని క్యాండిల్స్ని ఇస్తాడు. దీని తర్వాత ఆర్ అనేవాడు క్యూ వద్ద ఇప్పుడున్నన్ని క్యాండిల్లో సగం ఇస్తుంది. అయితే ఆర్ అనేవాడు పీకి కూడా పి వద్ద ఇప్పటికి ఉన్నన్ని క్యాండిల్స్ రెండింతలు ఇస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒకే సంఖ్యలో ఉన్న క్యాండిల్స్ ఉన్నాయి. పి మరియు ఆర్ మొదట ఉన్న క్యాండిల్ల యొక్క నిష్పత్తి ఎంత? 100%. అసలు మీకు ఈ క్వశ్చనే అర్థం కాలే. నేను క్లారిటీ సైజ్ క్వశ్చనే అర్థం కాలే మీకు. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్లే కదమ్మా 2016 ఆర్ 2018లో ఏపీలలో ఇలాంటి క్వశ్చన్లే కదా ఇచ్చింది. మళ్ళీ ఈ క్వశ్చన్స్ వేరే వాళ్ళు ఎంత అంటే దాదాపు ఒక ప్రొసీజర్ రూపంలో దాదాపు ఒక 10 లైన్స్లలో చేశారు. తర్వాత దాన్ని బ్యాక్వర్డ్లో ఒక 5 లైన్స్ 6 లైన్స్లో డిఫరెంట్ ప్యాటర్న్లో చేశారు. ఇది చాలా ఈజీ అమ్మ. అసలు ఈ క్వశ్చన్ ఉన్నంత ఈజీగా మనం ఎలా చెప్తాం? క్వశ్చన్ ఏమిచ్చిందంటే పీక్యూ అనే ముగ్గురు ఉన్నారమ్మ, పిక్యూఆర్ అనే ముగ్గురు ఉన్నారు. క్వశ్చన్ నీట్గా చెప్తా. ఈ పి అనేవాడు ఏం చేసిందంటే క్యూ దగ్గర ఎన్ని అయితే ఉంటాయో అన్ని క్యూకి ఇచ్చిండంట. మరి ఆర్కి కూడా ఈ ఆర్ దగ్గర ఇప్పుడు ఎన్ని ఉంటాయో అన్ని ఇచ్చిండు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఒక 50 ఉన్నాయి అనుకో, వీళ్ళ దగ్గర 20 ఉన్నాయి అనుకో, వీళ్ళ దగ్గర ఒక 10 ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేసిండు, ఇక్కడ ఒక 20 ఇచ్చేసిండు. అంటే ఇప్పుడు ఏమైపోయింది, డబల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ 10 ఇచ్చేసిండు. అంటే వీళ్ళ దగ్గర ఎన్నైతే ఉంటాయో అన్నీ పి ఇచ్చిండు అనమాట. ఇది ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిపోయింది కదా. ఫస్ట్ పాయింట్ ఏమని ఇచ్చిండు, మొత్తం వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి, 180 క్యాండిల్స్ ఉన్నాయి. కలిపి పి అనేవాడు క్యూకి ఆర్కి ఇప్పుడున్నన్ని క్యాండిల్స్ ఇస్తాడు. కానీ ఆర్ అనేవాడు ఏం చేసిండు, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిందిగా, ఫస్ట్ స్టెప్ ప్రాసెస్ అంతా అయిపోయిందిగా. సెకండ్ స్టెప్ ప్రాసెస్లో ఏమంటుండు అంటే ఆర్ అనేవాడు క్యూ వద్ద ఇప్పుడు ఎన్ని క్యాండిల్స్ అయితే ఉన్నాయో అన్ని సగం ఇస్తాడంట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇందాక 50 ఉండే, 50, 20, 10 ఉండే ఎగ్జాంపుల్ అనుకుంటున్నా. ఇక్కడ ఒక 30 అనుకుందాం ఎగ్జాంపుల్, లేకపోతే ఇక్కడ 100 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఎన్ని ఇవ్వాలి, ఇక్కడ 20 ఇవ్వాలి, ఇక్కడ ఎన్ని ఇవ్వాలి, 30 ఇవ్వాలి, అవునా కదా. అప్పుడు ఇక్కడ ఎన్ని అయితే, ఇక్కడ 20, 30, ఇక్కడ 50 అయితే, ఇక్కడ ఎన్ని అయితే 40 అయితే, జస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నాను. ఇక్కడ 60 అయితే. ఇప్పుడు ఈ ఆర్ అనేవాడు ఏం చేసిండు అంటే ఇక్కడ ఎన్ని అయితే ఉంటాయో అన్నీ దీంట్లో సగము క్యూకి ఇచ్చిండు, అంటే 20 ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని అయితే 60 అయితే. మళ్ళీ ఏం చేసిండు, పీకి ఇప్పుడు ఎన్ని అయితే ఉంటాయో మళ్ళీ అన్ని ఇచ్చిండంట, అంటే ఇక్కడ 50 ఇచ్చిండు. అంటే ఇది ఎగ్జాంపుల్, ఇది సూటబుల్ అవుతుందని నేను అంటలేను. ఎన్ని అయితే ఉంటాయో అన్నీ ఇచ్చిండనమాట. అయితే ఇచ్చినప్పుడు ఇప్పుడు అందరూ ఏమైపోయారంట, సమానం. సరే, ఇప్పుడు ఉన్నన్ని వాటికి రెండింతలు ఇచ్చిండంట. అంటే ఇక్కడ 50 ఉన్నాయి అనుకో, 100 ఇచ్చిండంట, 100 ఇచ్చిండు. సో ఇదంతా ప్రొసీజర్ ఇదంతా. కానీ ఇది కరెక్ట్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. పాయింట్ అర్థమైంది కదా. ఫస్ట్ పాయింట్ ఏంది ఇక్కడ పి అనేవాడు క్యూకి ఆర్కి ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ఇచ్చిండు. సెకండ్ పాయింట్ ఏంది, ఆర్ అనేవాడు క్యూలో సగం ఇచ్చిండు, పీకి డబల్ ఇచ్చిన తర్వాత థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నా, అందరి దగ్గర సమానంగా ఉన్నాయి. లాస్ట్కి వచ్చేసరికి అందరి దగ్గర సమానంగా ఉన్నాయి, అంటే 1:1 రేషియోలో ఉంది. అంటే పి ఇచ్చి క్యూ ఇచ్చిన తర్వాత అందరు సమానంగా ఉంది. లాస్ట్కి ఏమంటుండు, పీకి ఆర్కి మొదట ఉన్న క్యాండిల్స్ యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు. మళ్ళీ సాలిడ్ క్వశ్చన్ కదా, ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ కదా, సూపర్ క్వశ్చన్ కదా. అంటే నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకు ఇంత మంచి క్వశ్చన్ మార్కెట్లోకి తీసుకొచ్చినందుకు అప్రిషియేట్ అమ్మ.
థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళకి. కానీ దీన్ని మళ్ళీ ఎలా చేయాలి? ఇలాంటి క్వశ్చన్సే కదా మనకి బాగా రీసెంట్లీగా వస్తున్న క్వశ్చన్స్ అన్నీ ఇలాంటివే కదా, అవునా కదా? అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇక్కడ చూడండి, ఇలాంటి క్వశ్చన్సే కదా. సో ఇక్కడ దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మొత్తం లాస్ట్కి వచ్చేసరికి కీ పాయింట్ ఏందమ్మా, లాస్ట్కి వచ్చేసరికి అందరికీ ఏముండాలి? సమానం ఉండాలి, అందరికీ సమానం. మళ్ళీ అందరికీ సమానం ఉండాలి అంటే ఇక్కడ వీళ్ళకి 60 ఉండాలి, 60 ఉండాలి, 60 ఉండాలి, అవునా కదా? లాస్ట్కి వచ్చేసరికి అందరు సమానమైన రేషియో ఉండాలి. పాయింట్ నెంబర్ అదే కదా, క్లియర్. అంటే అర్థమైంది, ఫస్ట్ ఎవడిస్తుండు? పీ వాడు క్యూకి ఇస్తుండు, ఆర్కి ఇస్తుండు. అంటే చిన్న లాజిక్ ఏంది, ఇక్కడ ఎవరి దగ్గర ఎక్కువ ఉండాలి? పీ దగ్గర ఎక్కువ ఉండాలి అందరికంటే. ఎవరి దగ్గర కండిషన్ నెంబర్ 1 ఎవరి దగ్గర ఎక్కువ ఉండాలి? పీ దగ్గర ఎక్కువ ఉండాలి. కండిషన్ నెంబర్ 1 అందరికంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉండాలి? పీ దగ్గర ఎక్కువ ఉండాలి. అంటే పీ దగ్గర ఎక్కువ ఉండాలంటే ఫస్ట్లో పీకి ఆర్కి రేషియోలో, పీకి ఆర్కి రేషియోలలో ఎవరి దగ్గర ఎక్కువ ఉండాలి? పీ దగ్గర ఎక్కువ ఉండాలి. సో ఇది ఆప్షన్ నెంబర్ 1 కాదు, ఆప్షన్ నెంబర్ సి ఆన్సర్ కాదు. కండిషన్ నెంబర్ 1 క్లియర్. కండిషన్ నెంబర్ 2, లాస్ట్కి వచ్చేసరికి అందరికీ సమానంగా రేషియో రావాలి, అందరికీ సమానమైన రేషియో రావాలి, అవునా కాదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ 3:2 అనుకుందాం. అంటే 3:2 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే దీంట్లో 2.5 పీకి వస్తే 2.5 ఆర్కి వచ్చినట్టే కదా. మళ్ళీ వీళ్ళిద్దరికీ సేమ్ వస్తే క్యూబ్ కూడా 2.5 రావాలి కదా. లాస్ట్కి వచ్చేసరికి అందరికి సమానం కావాలి, అంటే లాస్ట్కి ఇదే రేషియో కావాలి. అంటే ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? పాయింట్స్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ బేసి సంఖ్యలో ఉండొద్దు, అంటే ఇవి వచ్చేవి బేసి సంఖ్యలో ఉండొద్దు. అంటే 2:1 అనేది బేసి సంఖ్య, 3:2 అనేది బేసి సంఖ్య. సో మన ఆన్సర్ ఎంత? 5:3. సో ఇంత పెద్ద లెక్కని చాలా ఈజీగా చేయొచ్చమ్మా. సో చూద్దాం. అంటే ఫస్ట్ పీ దగ్గర 5 పార్ట్స్ ఉన్నాయి, ఆర్ దగ్గర 3 పార్ట్స్ ఉన్నాయి, అవునా కదా? అంటే ఈ రెండు సమానం, లాస్ట్కి సమానం రావాలంటే మొత్తం ఎన్ని? 8 పార్ట్స్. 8 పార్ట్స్ సమానంగా రావాలంటే ఎంతమ్మా? ఇక్కడ 4 పార్ట్స్ రావాలి, ఈడ 4 పార్ట్స్ రావాలి, అవునా కదా? ఇది ఎవరు? ఇదెవరు? పీ. ఇదెవరు? ఆర్. మళ్ళీ క్యూబ్ కూడా సేమే రావాలిగా, అంటే క్యూబ్ కూడా మొత్తం ఎన్ని పార్ట్స్ రావాలి? 4 పార్ట్సే రావాలి. మొత్తం ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. 12 పార్ట్స్ ఎవరు పంచుకోవాలి? 180 క్యాండిల్. ఈచ్ పార్ట్ ఎంతమ్మా? 15. 15 4s ఎంత? 60. 15 4s ఎంత? 60. 15 4s ఎంత? 60. సో లాస్ట్కి మ్యాచ్ అయిపోయిందా లేదా? ఇంత పెద్ద లెక్కని నేను అదే చెప్తున్నాను. ఈ లెక్క ఎక్కడ చెప్పిర్రో మీరు చూడండి, కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ చెప్పారు, వాళ్ళు ఎంత పెద్దగా చెప్పారు, మనం ఎంత పెద్దగా చెప్పినాం, అది కూడా విత్ ఎక్స్ప్లెనేషన్. అడ్డిగుడ్డి కాదమ్మా, విత్ ఎక్స్ప్లెనేషన్తో నీట్గా. నేను అడ్డిగుడ్డి చెప్పానా? ఇదంతా అడ్డిగుడ్డి చెప్పానా? ఇక్కడ వీళ్ళకి ఎన్ని పార్ట్స్ అయితే వస్తాయో లాస్ట్కి, తర్వాత క్యూబ్ కూడా అన్ని పార్ట్స్ రావాలా. దానికి మనం ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎక్స్, వైలు, ఏలు, పీలు, క్యూలు అని చేయాల్సిన అవసరం లేదు కదా ప్రొసీజర్. మళ్ళీ చిన్న లెక్కన అనుకుంటున్నా, ఆషామాష లెక్క అనుకుంటున్నా. ఈ లెక్కని మీరు నిజంగా కనుక చదువుకునే స్టూడెంట్స్ ఉండి ఈ లెక్కను మీరు చూసిరు కదా యూట్యూబ్లో, చూస్తే ఇదే లెక్కని మీరు బాగా చదువుతున్న స్టూడెంట్స్ దగ్గరకు పోని, మీకు చెప్తున్న ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి ఒక 1 అవర్ టైం ఇవ్వండి. వాళ్ళకి 1 అవర్ టైం ఇవ్వండి. టైం ఇచ్చి ఈ లెక్కని వాళ్ళకిచ్చి చెప్పమని చెప్పండి. క్వశ్చన్ క్లియర్గా మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఏమిచ్చిండు? PQRలు కలిసి 180 క్యాండిళ్లను కలిగి ఉన్నారు. పి అనేవాడు క్యూకి, ఆర్లకి ఒక్కొక్కరికి ఇప్పుడు ఉన్నన్ని క్యాండిళ్లను ఇస్తాడు. తర్వాత ఆర్ అనేవాడు క్యూ వద్ద ఉన్న అన్ని క్యాండిళ్లలో సగం ఇస్తాడు. ఆర్ అనేవాడు పీకి కూడా ఇప్పుడు పీ వద్ద ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అన్ని క్యాండిల్ 2 ఇస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఇదే కీ పాయింట్. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒకే సంఖ్యలో క్యాండిల్స్ ఉన్నాయి. ఈ ఒక్క కీ పాయింట్ పట్టుకొని నేను విత్-ఇన్ సింగిల్ స్టెప్లో ఆన్సర్ చేసేసిన. మీరు చూడండి, ఇది ఎక్కడ చెప్పారో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి, నేను అన్ని ఈ రేంజ్ లెక్కలే ఉంటాయి మన దగ్గర. సో ఇదే అమ్మ ఫస్ట్ క్వశ్చన్. సో
మీకు ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇప్పుడు నేను కంప్లీట్గా అన్నీ మీకు ఎస్ఎస్సి సీజిఎల్స్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది చెప్పబోతున్నాను. 2024లో ఎస్ఎస్సి సీజిఎల్స్లో ఏ క్వశ్చన్లు వచ్చినాయో ఆ క్వశ్చన్లు చెప్పబోతున్నాను. 2023లో ఏ క్వశ్చన్లు వచ్చినాయో ఆ క్వశ్చన్లు అనేది మనం కంప్లీట్గా యూట్యూబ్లో మనకి ఇప్పటి నుంచి డే బై డే అనేది అప్డేట్ అనేది అవుతుంటుంది. ఓకేనా? సో ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది మీరు కామెంట్ బాక్స్లో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూడండి, అది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము యావరేజ్ టాపిక్కి వెళ్దాం. సో ఈ యావరేజ్ టాపిక్ ఏంటిదమ్మా? యావరేజ్ అంటే మీనింగ్ ఏంది? యావరేజ్ అంటే మీనింగ్ ఏంది? అందరూ ఏమనుకుంటారు? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనుకుంటారు. అవునా కదా? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటే ఎప్పటికైనా ఇది నేర్చుకోద్దాం. యావరేజ్ అంటే మీనింగ్ ఏంటిది అంటే, యావరేజ్ అంటే మీనింగ్ ఏంటిది అంటే ఎప్పుడైనా కానీ ఒక గ్యాంగ్ ఉంటుంది. యావరేజ్ అంటే మీనింగ్ ఏంది? సమానత్వం. గ్యాంగ్ మీనింగ్ ఏంటిది అంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఓ గ్యాంగ్లో కొంచెం డబ్బులు ఒక రెస్టారెంట్లో ఖర్చు పెట్టినాం. ఒకటి దగ్గర ఎక్కువ ఉంటాయి, ఒకటి దగ్గర తక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్నోడు ఓడికి ఇస్తాడు, తక్కువ ఉన్నోడికి ఇచ్చేసి మొత్తం డబ్బులు ఈక్వల్గా కడతాం. దాన్ని యావరేజ్ అంటే. యావరేజ్ అంటే అర్థం ఏంటిదంటే సమానత్వము అనే అర్థం. అంతేకాని యావరేజ్ అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనేది ఎప్పుడు కూడా వాడొద్దు, గుర్తుపెట్టుకోండి. యావరేజ్ అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే పదం వాడొద్దు. వాడితే మనకి ఏమవుతుంది అంటే ప్రాబ్లం అవుతుంది, అసలు వాడొద్దు. యావరేజ్ అంటే మీనింగ్ ఏంది అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య వాడకుండా సమానత్వం, ఈక్వల్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఒక 20 మంది ఉన్నారు అనుకుందాం. 20 మంది యొక్క యావరేజ్ 60 రూపాయలు అనుకుందాం. అంటే 20 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 60 రూపాయలు ఉన్నాయి. దీంట్లో ఎవరైనా కొత్తగా 5 మంది జాయిన్ అయ్యారు అనుకుందాం. కొత్తగా ఒక 5 మంది జాయిన్ అయితే కండిషన్ ఏం పెడుతుంది? ఈ గ్యాంగ్ కండిషన్ ఏం పెడుతుంది? ఈ 5 మందికి నువ్వు తెస్తే 60 రూపాయలైనా నువ్వు తెస్తే 60 రూపాయలు తెచ్చిరనుకో, ఈ 5గురు కూడా 60 రూపాయలు తెచ్చిరనుకో, అప్పుడు 25 మంది యావరేజ్ కూడా 60 రూపాయలే అవుతుంది. కానీ ఈ గ్యాంగ్ ఏం చెప్తుంది? నువ్వు తెస్తే 60 రూపాయలదే మా గ్యాంగ్లో జాయిన్ చేసుకుంటాం, లేదా 60 కంటే ఎక్కువతే మా గ్యాంగ్లో జాయిన్ చేసుకుంటాం అని చెప్తారు. ఒకవేళ ఈ 5 మంది 60 రూపాయలు తెచ్చిరనుకో, 25 మంది యావరేజ్ కూడా 60 అవుతుంది. కానీ ఒకవేళ ఈ 5 మంది 60 కంటే ఎక్కువ తెచ్చిరనుకో, ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు అందరూ ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. ఇది యావరేజ్ కాన్సెప్ట్. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 మంది దగ్గర యావరేజ్ ఎంత ఉందనుకుందాం? ఒక 60 రూపీస్ ఉందనుకో. ఇప్పుడు 5 మంది దగ్గర యావరేజ్ ఎంత ఉందనుకున్నాం? ఒక 70 రూపీస్ ఉందనుకున్నాం. అంటే ఈ 5 మంది ఎక్స్ట్రా ఏం చేశారమ్మా? ఈ 5 మంది ఎక్స్ట్రా ఏం చేశారు? ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా తెచ్చారు. ఒక 10 రూపాయలు ఏం చేశారు? ఎక్స్ట్రా తెచ్చారు. అంటే ఈ 60 దీంట్లో 60 అంటే యావరేజ్ ఖచ్చితంగా 60 కంటే ఎక్కువ ఉంది. ఎక్స్ట్రా ఎన్ని తెచ్చారు? 10 తెచ్చారు. అట్లా ఎంతమంది తెచ్చారు? 5 మంది తెచ్చారు. ఈ ఎక్స్ట్రా డబ్బులు అందరూ పంచుకోవాలి. అందరూ అంటే ఎంతమంది అమ్మా? 25 మంది పంచుకోవాలి. అంటే 25 మంది పంచుకుంటే ఒక్కొక్కరికి ఎక్స్ట్రా ఎంత వస్తుంది? 2 రూపీస్. అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత? 62 రూపీస్. అంటే ఎప్పటికైనా యావరేజ్ అంటే మీనింగ్ ఏంది? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వెయ్యొద్దమ్మా. ఇది కంప్లీట్గా ఒక స్టేజ్ వరకు పనిచేస్తుంది, ఇంకొక స్టేజ్ అసలు పనిచేయదు. ఇప్పుడు ఈ జనరేషన్ ఉన్న క్వశ్చన్లో, ఇలాంటి జనరేషన్ ఉన్న క్వశ్చన్లలో నువ్వు ఈ జనరేషన్లో ఈ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే పదం వాడితే దేనికి పనికిరావు. సార్ ఇప్పుడు ఇది కూడా చెప్తున్నారంటే చాలామంది కొంతమంది ఇది చెప్తారు, కానీ కొన్నిటి వాటికే చెప్తారు. మనం అన్నిటికీ యూజ్ చేస్తాం. యావరేజెస్లో 90% అంటే నెంబర్స్, సహజ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అనే పదము కాకుండా అన్నిటికీ యూజ్ చేయొచ్చు. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా మిగతా అన్నిటికీ ఇది యూజ్ చేయొచ్చు అనమాట. చాలామందికి రాసుల మొత్తం బై రాసుల సంఖ్యను వాడతారు. సో నేను దానికి కొంచెం డిఫరెంట్గా మనకి ఒక 10 ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. మీకు అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంది? ఈ క్వశ్చన్, ఇంత మంచి క్వశ్చన్ని ఎక్కడ చెప్పారు, ఏడ చెప్పారు అనేది మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ మన కామెంట్ బాక్స్లో పెట్టండి. దీంట్లో ఇది కాంట్రవర్సీ అని కాదు, మీకు కనీసం తెలవాలి. అక్కడ మనం ఎవరు ఎలా చెప్తున్నారు ఇవేను కాదు, ప్రతి క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అనేది మనం వాళ్ళతో పోటీ పడాలి. అందరితో పోటీ అనేది ఉండాలి. అది కూడా ఎట్లుండాలి? రాయల్గా ఉండాలి. అంటే అన్బిహేవియర్ అంటే కొంచెం చిల్లర్గా కాకుండా సబ్జెక్ట్లో పోటీ పడాలి. వ్యక్తిగతంగా కాదు, సబ్జెక్ట్లో పోటీ పడదాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు యావరేజ్ అనేది ఫస్ట్ క్వశ్చన్ కాడ నుంచి చూస్తాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండమ్మా? ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు ఒకసారి చూడండి. ఏమి ఇచ్చిండు ఇక్కడ క్వశ్చన్? కొంతమంది విద్యార్థుల యొక్క సగటు బరువు 65. ఎంతమందో తెలియదమ్మా. ఎంతమంది? కొంతమంది. 65 69.5 kgs. 68 కేజీల సగటు బరువు గల 10 మంది విద్యార్థులు
ఆ సమూహం నుంచి ఆ సమూహంలో చేరారు. గ్యాంగ్ కండిషన్ ఏమని చెప్పాను, తెస్తే ఆ డబ్బులు తీసుకొని రావాలి అని చెప్పారు. ఈ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదమ్మా, క్వశ్చన్ మార్క్. ఎంతమంది ఉన్నారో తెలియదు. ఎంత ఉంది గ్యాంగ్ దగ్గర? 69.5%, 69.5. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత తీసుకొస్తారు? 68 రూపాయలు తీసుకొస్తారు. అంటే ఎంత తక్కువ తీసుకొస్తారు? 1.5. ఎంతమంది? 10 మంది తీసుకొస్తారు. అంటే ఇప్పుడు గ్యాంగ్ ఎంత లాస్ అయిపోయింది? 15 రూపీస్ లాస్ అయింది. లాభం వస్తే అందరూ భరాయించాలి అన్నప్పుడు నష్టం వచ్చినా కూడా అందరూ భరాయించాలి కదా. 15 రూపీస్ లాస్. ఆ సమూహంలో చేరారు. అయితే 60 కేజీలో ఉన్న సగటు బరువు కలిగిన 6 మంది విద్యార్థులు ఆ సమూహం నుండి వెళ్ళిపోయారు. అంటే ఈ 10 మంది చేరగానే ఈ 6 మందికి అసహ్యం పుట్టిపోయింది. అసహ్యం పుట్టిపోయి వెళ్ళిపోతూ ఏం చేస్తారు? 60 రూపాయలు తీసుకొని పోతారు. లెక్కకు వీళ్ళు కూడా ఎంత తీసుకొని పోవాలి? గ్యాంగ్ నుంచి వెళ్ళిపోతే 69.5 రూపీస్ తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఎంత తీసుకొని పోతారు? 60 రూపీస్ తీసుకొని పోతారు. అంటే గ్యాంగ్కి ఒక్కొక్కరికి 9.5 రూపీస్ ప్రాఫిట్. ఎంతమంది దగ్గర? 6 మంది దగ్గర. అంటే 54, 57 అన్నమాట. అంటేనేమో ఇదేమో లాసు, ఇదేమో ప్రాఫిట్. ఓవరాల్గా లాసా ప్రాఫిటా? ఓవరాల్గా ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్? 42 రూపీస్ ప్రాఫిట్. ప్రాఫిట్ వస్తే ఏం చేయాలి? అందరూ పంచుకోవాలి. అందరూ వెళ్ళిపోతే ఆ సమూహం యొక్క సగటు బరువు 2 కేజీలు పెరిగింది. అంటే అందరూ 2 రూపాయలు పంచుకోరు. అంటే ఈ 42 రూపాయలు అందరూ 2 రూపాయలు పంచుకోరు. అంటే ఇప్పుడు గ్యాంగ్లో ఎంతమంది ఉన్నట్టమ్మా? 21 మంది ఉన్నట్టు. లాస్ట్ క్వశ్చన్ ఏంది? అయినా ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు కలరు అని క్వశ్చన్ వేసాడు. ఎస్ఎస్సి CGLస్లో వచ్చిన క్వశ్చన్ అమ్మ ఇది. నువ్వు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే పదం వాడు, ఎక్కడైనా ఫార్ములా వాడద్దు. యావరేజెస్ మొత్తం కంప్లీట్గా ఇట్లనే చేయాలి. ఎలా చేయాలి? ఒక గ్యాంగ్ ఉంటుంది, ఎక్కువ వస్తేనేమో అందరూ పంచుకోవాలి, తక్కువ వస్తే అందరూ భరాయించాలి. కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది కండిషన్. అంటే ఈ విధంగా చేయాలి. అంతేకాని ఎక్కడ కూడా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేయొద్దు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు? అక్కడ జనం ఎక్కువ ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ జనం ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఇంకా కూడా PTR/100, ఇంకా PTR/100, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, ఇంకా ఫార్ములాలు వేసుకుంటా ఇంకా చెప్తారు. అక్కడ మీరు జనాలను చూసిపోతున్నారు మీరు. కానీ అవి ఇంకా నువ్వు నమ్ముతావో నమ్మవు, వీళ్ళు 2014లో ఏ లెక్కలైతే చెప్పిర్రో, 2016లో 18లో ఏ లెక్కలైతే చెప్పిర్రో, 2012లో ఏ లెక్కలైతే చెప్తుర్రో ఇంకా అవే చెప్తుర్రు ఆ ఇన్స్టిట్యూట్లలో. నువ్వు అవి తీసుకొని పోతే అసలు ఇలాంటి లెక్కలు చేయడం కాదు కదా, దాని వాసన కూడా చూడలేవు ఇప్పుడు వచ్చే లెక్కలు. ఇప్పుడు నువ్వు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేసినావు అనుకో, ఇంకా PTR/100 వేసుకుంటూ చేసినావు అనుకో, A/B/A+B అని చేసుకుంటూ చేసినావు అనుకో, ఫార్ములాలు వేసుకుంటూ చేస్తే కనీసం ఒక డైలాగ్ ఉంటుంది కదా, నువ్వు అసెంబ్లీ సీట్ కాదు కదా, గేటు కూడా తాకలేవు అన్నట్టు, నువ్వు ఇలాంటి లెక్కల్ని చూడడం కాదు కదా, కనీసం వాసన చూడడం కూడా చూడవు. అంటే దీని దగ్గర కూడా పోలేవు. అంటే నీకు ఆ మెచ్యూరిటీ అనేది రాదు అన్నమాట. ఓకేనా? సో ఇది నిన్ను కాంట్రవర్సీ అని కాదు. మీరు ఒకసారి స్టూడెంట్స్ అప్డేట్ కాండి. ఒకసారి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ముందు వాళ్ళది ఒక 2 times 3 times బుక్ బ్యాక్ సైడ్ వెళ్ళండి. అప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు ఏం చెప్తారో ఒకసారి ఆలోచించుకోండి. అప్డేట్ ఉందా? మళ్ళీ సరే పోనీ అవే లెక్కలు చెప్తారు, ఏమన్నా అడ్వాన్స్ మెథడ్లో చెప్తున్నారా? అడ్వాన్స్ మెథడ్ లేదు, క్వశ్చన్లో అప్డేట్ లేవు. ఇంకా నువ్వు పోయి ఎందుకమ్మా ఉట్టిగా వాళ్ళ దాంట్లో గల్లా గురిగిలో డబ్బులు వేయడం తప్ప. అవునా కాదా? ఇది కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఏ ఇన్స్టిట్యూట్లో అని. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమిచ్చిండు? ఒక గ్రూప్లో కొంతమంది విద్యార్థుల యొక్క సరాసరి ఎత్తు 156 సెంటీమీటర్లు. అయితే అంటే ఇప్పుడు గ్రూప్లో ఎంతమంది ఉన్నారో తెలియదమ్మా. ఇది క్వశ్చన్ మార్క్. వాళ్ళ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి? 156 రూపాయలు ఉన్నాయి. ఎన్ని రూపాయలు ఉన్నాయమ్మా? 156 రూపాయలు ఉన్నాయి. అయితే 160 రూపాయల సెంటీమీటర్ సరాసరి ఎత్తుగలిగిన ఆ విద్యార్థులు ఆ గ్రూప్లో చేరారు. ఈ గ్రూప్ ఏం చెప్తుంది? మా దగ్గర జాయిన్ అయితే 156 రూపాయలు తీసుకొని రా. మా దగ్గర జాయిన్ అయితే 156 రూపాయలు తీసుకొని రా. అయితే 160 సెంటీమీటర్ల సరాసరి ఎత్తుగలిగిన అంటే 156 రూపాయలు తీసుకొని రావాలి. గ్రూప్ ఏం చెప్తుంది? నువ్వు తీసుకొస్తే 156 అని తీసుకొని రావాలి, లేకపోతే ఎక్కువ తీసుకురావాలి. అంటే 156 తీసుకురాబోయేది ఎంత తీసుకొస్తున్నారు? 160 తీసుకొస్తారు. ఎంత ఎక్కువ తీసుకొస్తారు? 4 రూపాయలు ఎక్కువ తీసుకొస్తారు. అట్లా ఎంతమంది ఎక్కువ తీసుకొస్తారు? 5 మంది. అంటే ఇప్పుడు ఆ గ్యాంగ్కి 20 రూపాయలు లాభమే కదా. లాభం వస్తే ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. 20 రూపాయలు ఎక్కువ వచ్చినాయి.
అయితే ఆ గ్రూపులో చేరగా ఆ గ్రూప్ యొక్క సరాసరి 0.8 సెంటీమీటర్లు, అంటే అందరూ 80 పైసలు పంచుకున్నారు. అంటే ఒక్కొక్కరు 80 పైసలు, అంటే ఈ 20 రూపాయలను ఒక్కొక్కరు 80 పైసలు పంచుకురంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 200/8 లాగా రాయొచ్చు. అంటే ఇప్పుడు ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నట్టు? 25 మంది ఉన్నట్టు. అయితే 80 పైసలు పెరిగింది. అయితే మొదట ఆ గ్రూపులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అన్నాడు. అంటే ఇప్పుడు గ్రూప్లో 25 మంది ఉన్నారు. ఎందుకు 25 మంది ఉన్నారు? 5 మంది జైన్ అయితే 25 మంది ఉన్నారు. అంటే 5 మంది జైన్ కాకపోతే 20 మంది ఉన్నట్టే కదా. అంటే మొదట 20 మంది ఉన్నట్టే కదా. ఇది కదా ఆన్సర్. అంటే ఒక లెక్కని ఇంత న్యాచురల్గా చేయొచ్చు. అది న్యాచురాలిటీ రావాలంటే, అంత న్యాచురాలిటీ రావాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఆ చాప్టర్ మీద గ్రిప్ రావాలి. ఆ చాప్టర్ మీద గ్రిప్ రావాలంటే మీరు ఆ చాప్టర్లో ఉన్న 200 క్వశ్చన్లు 300 క్వశ్చన్లు, ఇప్పుడు మనం దాదాపుగా ఈ యావరేజ్లో మనం దాదాపుగా 150 నుంచి 200 క్వశ్చన్లు చెప్తాం మనం ఇక్కడ. సో జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ 10 లెక్కలు అయినా కానీ ఆహో అద్భుతం శ్రీనివాసరావు సార్ తోపు తురం కాదు. ఆ 10 లెక్కల్లో ఏం పస ఉంటుంది? యూట్యూబ్ అనేది అంతా ప్రమోషన్ కోసమే, అంటే మా యొక్క అడ్మిషన్ల కోసం, మా యొక్క దానికోసమే ప్రమోషన్ చేస్తాం. కానీ ఆ ప్రమోషన్ చేసినా కూడా దాంట్లో ఒక పస ఉండాలి. ఇప్పుడు 2023లో ఎగ్జామ్ జరిగితే, 2023లో ఎస్ఏ ఎగ్జామ్ జరిగితే ఎవరు వచ్చిరమ్మా? సాయంత్రం పూట వచ్చి ఎవరు లైవ్ క్లాస్ పెట్టారు? అందరూ ఇప్పుడు చెప్తున్నారు కదా, ఎవరు లైవ్ క్లాస్ పెట్టారు? ఒక్కళ్ళు కూడా కనిపించారు మీకు, ఒక్కళ్ళు కూడా కనిపించారు. 2 డేస్ తర్వాత అందరూ ఇట్లా స్లైడ్స్ చేయించుకొని అప్పుడు పెట్టారు. అప్పుడు ఎందుకు పెడతారు? అప్పుడు ఆ మిగతా వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళకి కొంచెం కంపారిజన్ చేసుకొని చెప్పడం స్టార్ట్ చేస్తారు. నాకు చెప్పండి, 2023లో నేను తర్వాత రేపు వీడియోలలో నేను ఏ యూట్యూబ్ ఛానల్లో లైవ్ చెప్పినో ఆ లైవ్ యొక్క డేట్ చూపిస్తాను. నేను ఆ డేట్ చూపిస్తాను. ఆ డేట్ రోజు మిగతా యూట్యూబ్ ఛానల్లో ఎవరు లైవ్కి వచ్చిరో చెప్పండి. 2023లో మేలో సంథింగ్ ఎప్పుడో వచ్చింది ఎగ్జామ్, 18థ్కో సంథింగ్ ఎప్పుడో 18థ్కో. మళ్ళీ ఆ 18th రోజు ఎవ్వరూ లైవ్కి రాలేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చారు? 2 రోజుల తర్వాత వచ్చారు. నేను అద్భుతంగా చెప్తా, అమోఘంగా చెప్తా అంటారు. ఎందుకు చెప్తారో వాళ్ళు అద్భుతంగా? వాళ్ళు కొన్ని క్వశ్చన్లు తీసుకొని ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. ఇదైతే ఇంకా హైలైట్ ఉంటుంది. కొత్త ట్రెండ్ ఏంది అంటే, అదేది షార్ట్ తీయడము, ఒక పిల్లగాన్ని పక్కకు పెట్టుకోగానే కింద ఒక క్యాప్షన్ వేయడం. వాహ్ అద్భుతం! ఇలాంటి వాళ్ళు ఉంటే నేను ఎప్పుడో మ్యాథ్స్లో అద్భుతంగా నేర్చుకున్నాను. కింద ఆ ఒక్కో క్వశ్చన్కి వస్తుందా? అది ఇంకా రీజనింగ్లో ఎక్కువైపోయింది. అనాలజీలో ఏముందమ్మా? నువ్వు ఎంత నేర్చుకున్నా అనాలజీ అనేది ఏంటిది? అది మామూలుగా రీజనింగ్లో అనాలజీ అంటే అర్థమైంది, లాస్ట్కి వాడు ఎగ్జామ్లో ఏది ఇస్తాడో వాడు పాయింట్ వేలో ఏదైతే ఓకే అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. అంతేగాని అద్భుతంగా కదా. అనాలజీ ఏ స్టూడెంట్ అయినా చెప్పొచ్చు. నువ్వే ఒక 2 క్వశ్చన్లు తీసుకొచ్చి ఆ బ్రెయిన్లో నువ్వే సెట్ చేసుకొని నువ్వు చెప్పినా నువ్వు అద్భుతమైన ఫ్యాకల్టీ అయిపోతావా? ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ షార్ట్స్ ఒక ట్రెండ్ వచ్చింది. ఏమొచ్చేసింది? ఒక షార్ట్ తీయడమో, కింద ఒకటి బ్రహ్మానందం ఫోటో వేయడమో, లేకపోతే సునీల్ ఫోటో వేయడమో, లేకపోతే ఒక సూర్య ఫోటో అట్లాంటివి వేసి అద్భుతమైనవి ఇలాంటి ఫ్యాకల్టీలు ఉంటే మేము ఎప్పుడో నేర్చుకోవడం, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేయడం, అవన్నీ వేస్ట్ అమ్మా. చదువుకునేటోళ్ళు అవన్నీ పనికిరావు. అవన్నీ ఉంటే ఎట్లా? ఒక ఎస్ఎస్సి సీజీఎల్స్ లెవెల్లో టాప్ లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొచ్చి అది 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగా చేసి లైవ్ చెప్పు. లేదా ఎప్పుడైనా ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ, ఏపీ కానీ, కానిస్టేబుల్ కానీ, తెలంగాణ కానీ ఎప్పుడైనా ఎస్ఐ ఎగ్జామ్స్ వస్తే మధ్యాహ్నం ఎస్ఐ ఎగ్జామ్ అయిపోతే సాయంత్రం పూట లైవ్కు రా. అప్పుడు ఫ్యాకల్టీ అప్డేట్ ఉన్నట్టు అర్థం. ఫ్యాకల్టీ అప్డేట్ ఉంటే స్టూడెంట్స్ కూడా అప్డేట్ అవుతారు. మీరు లైవ్కి రారు. చిన్న క్వశ్చన్లు తీసుకొచ్చి ఏదో ఇట్లా పెట్టుకొని లైవ్ అవన్నీ పనికిరావు. అవన్నీ అర్థం చేసుకోండి. నేను ఎందుకు సోది చెప్తున్నాను కాదు, నా స్టూడెంట్స్ కాబట్టి, నా స్టూడెంట్స్కి తెలుసు కాబట్టి నేను కొంచెం చెప్పిన ఇంటర్ అనే ఒక ఆలోచనతోటి ఈ వీడియో చేస్తున్నాం. ఓకేనా? మనకి ఇప్పటి నుంచి డే బై డే ఉంటుంది. చూడండి, కొంతమంది విద్యార్థులు, ఇవన్నీ ఎస్ఎస్సి సీజీఎల్స్ అమ్మ, కొంతమంది విద్యార్థుల యొక్క సరాసరి బరువు 55.5, అవునా కాదు? అయితే 60 కేజీల సరాసరి బరువు కలిగిన 4 విద్యార్థులు ఆ గ్రూప్లో చేరారు. అంటే కండిషన్ ఎన్ని తేవాలి? 55.5 తేవాలి. కానీ వీళ్ళు ఎంత తెస్తారు? ఇక్కడ మనకి 60 రూపీస్ తెస్తారు. అంటే 60 రూపీస్ తెస్తారు అంటే ఎక్స్ట్రా ఎన్ని తెస్తారు? 4.5 తెస్తారు. ఎక్స్ట్రా ఎన్ని తెస్తారు? 4.5. అట్లా ఎంతమంది తెస్తారు? 4 మెంబర్స్. అంటే 18 కేజెస్ ఎక్స్ట్రా తెస్తారు.
18 kgs ఎక్స్ట్రా చేస్తే అందరూ పంచుకోవాలి కదా. ఏది ఎక్స్ట్రా వచ్చినా ఈ డబ్బులు అందరూ పంచుకోవాలి. అందరూ పంచుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని గ్రామ్స్ వచ్చిందంటే 360 గ్రామ్స్ వచ్చిందంట. అంటే 18 kgsని గ్రామ్స్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 1000 కదా. ఒక్కొక్కరికి 360 వచ్చిందంటే ఎంతమందో తెలిసిపోతారు. 0 0 క్యాన్సల్, 1 జా 2 జా, 2 1 జా 250 జా. సో మన ఆన్సర్ 50. క్వశ్చన్ ఏమన్నాడు, అయితే మొదట ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటేనేమో ఆన్సర్ 50 అమ్మ. మొదట ఎంతమంది ఉన్నారు అంటే ఎంతమంది జాయిన్ అయ్యారు, 4 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో మన ఆన్సర్ ఎంత, 46 రూపీస్. సో ఇది మన ఆన్సర్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు యావరేజ్లో ఎలాంటి క్వశ్చన్స్ అయినా తీసుకోండి. మనకి ఎస్ఐకి కానిస్టేబుల్కి 5 మార్క్స్ వస్తాయి, ఎస్ఐకి 5 to 6 మార్క్స్ వస్తాయి. ఈ 5 to 6 మార్క్స్ వస్తే మనకు దాదాపు 5 మార్కులు చేయగలుగుతాం, 1 మార్కు వదిలేయచ్చు. అది నాకు కూడా రాకపోవచ్చు. నేనేం పెద్ద గొప్ప 6 చేస్తా అని చెప్తలేను, కానీ 5 మాత్రం చేసే దమ్మిస్తా. 5 క్వశ్చన్లు ఇస్తే 4 చేసే అంత దమ్మిస్తా. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా టఫ్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ కూడా ఇందాక లాంటి క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు, నేను ఫస్ట్లో చెప్పినాగా అలాంటి క్వశ్చన్ కూడా బై మిస్టేక్లో మనం కూడా తొందరగా చేయొచ్చు. అంటే మీకు 95% గ్యారంటీ ఇవ్వగలుగుతా అని చెప్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏముండో, ఒక సమూహంలో సగటు బరువు కలిగిన 45 kgల సమూహంలో ఒక సమూహంలో బాలుర్లు ఎంతమందో తెలియరు. బాలుర్ల సగటు బరువు 45 kgలు. అయితే ఆ సమూహంలో 39 kgల సగటు బరువు కలిగిన 10 మంది బాలుర్లు చేరిన, లేదా 49 kgల సగటు బరువు కలిగిన 10 మంది బాలుర్లు వెళ్ళిపోయినా, ఒకవేళ 39 kgల బరువు కలిగిన 10 మంది జాయిన్ అయినా, 49 kgల బరువు కలిగిన 10 మంది బాలుర్లు వెళ్ళిపోయిన, ఆ సమూహంలో వెళ్ళిపోయిన సగటు సమానంగా ఉంటుంది. అయినా ప్రారంభంలో ఆ సమూహంలో బాలుర్లు ఎంతమంది? సూపర్బ్ క్వశ్చన్ అమ్మ, అసలు ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఈ క్వశ్చన్ మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే నీకు ఎక్కడమ్మా ఏడ పని చేస్తుంది ఇది, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. నువ్వు ఎక్కడైనా కానీ ఏడనైనా కానీ ఇలాంటి క్వశ్చన్లో ఒక నెంబర్స్ ఇస్తే మాత్రమే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అనే పదం వాడాలి. అంటే మ్యాథ్స్ నెంబర్స్ ఇస్తే, సహజ సంఖ్యలో ఇట్లా సంథింగ్ అవి ఇస్తే అవి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని వాడాలి. నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వాడితే నువ్వు ఏ సారైనా సరే నేను చెప్పినా కూడా నా కోర్సు వాడద్దు, నేను చెప్పే దగ్గరికి వెళ్ళొద్దు. ఎప్పుడు ఎవరైతే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఇస్తారో నీ నెత్తి మీద శటగోపురం పెడుతున్నట్టే అర్థం. నీ నెత్తి మీద శటగోపురం పెడుతున్నట్టే అర్థం, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఫీజు కడతావు, వెళ్ళిపోతావు, వాళ్ళ గల్లా గురిగిలో వేస్తావు, కథం. రేపు ఎగ్జామ్ రాసేది నువ్వే, బాధపడేది నువ్వే. ఎగ్జామ్ పేపర్ చాలా హార్డ్ వస్తుంది. ఏపీలో గ్రూప్ 2కే తొక్కి పడేసిండు పేపర్ని, తెలంగాణ గ్రూప్ 2లో ఆర్థమెటిక్నే తొక్కేసిండు, అంత భయంకరంగా ఇస్తుండు. మళ్ళీ గ్రూప్ 2లోనే ఆర్థమెటిక్ టఫ్ ఇస్తుండు అంటే ఎస్ఐలో ఏ రేంజ్ ఇస్తాడో క్వశ్చన్ పేపర్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అలాంటి క్వశ్చన్ పేపర్ మీరు ఇంకా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య PTR by 100 వేస్తే మీ నెత్తిన మీరే శటగోపురం పెట్టుకున్నట్టే. వాళ్ళు పెట్టడం పక్క పెడితే నీ నెత్తిన నువ్వే శటగోపురం పెట్టుకున్నట్టు. సో ఇది చూడండి, ఒక సమూహంలో బాలుర్ల యొక్క సగటు బరువు 45 kgలు, సమూహంలో 39 మంది సగటు బరువు కలిగిన 10 మంది బాలుర్లు చేరిన, లేదా 49 kgల సగటు బరువు కలిగిన 10 మంది బాలుర్లు వెళ్ళిపోయిన సగటు సమానం అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏందమ్మా, ఇక్కడ 50 ఉందనుకుందాం, వెళ్ళిపోయిన చేరిన అన్నప్పుడు ఒకటి పెరిగింది అనుకుందాం, 59 అనుకుందాం. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంది అంటే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒకటి పెరగాలి ఒకటి తగ్గాలి, ఒకటి పెరగాలి లేదా ఒకటి తగ్గాలి ఒకటి పెరగాలి. సమూహంలో సగటు సమానంగా ఉంటుందంట. అసలు ప్రారంభంలో ఆ సమూహంలో ఎంతమంది ఉన్నారు క్వశ్చన్ ఇస్తారు, ప్రారంభంలో ఎంతమంది ఉన్నారు అంటున్నాం. ఇప్పుడు ఏంది, 39 kgల సగటు బరువు కలిగిన 10 మంది బాలుర్లు చేరిరు. అంటే ఇక్కడ 39 మంది అంటే ఇక్కడ ఎంత లాస్ అమ్మ, 6 లాస్. 6 × 10 అంటే ఎంతమ్మ, 60. అంటే ఇక్కడ రేషియో సేమ్ రావాలి. మళ్ళీ 49 kgల బరువు కలిగిన 10 మంది బాలుర్లు వెళ్ళిపోయినా అంటే ఇక్కడ లాస్ వస్తుంది, ఈడ కూడా లాస్ వస్తుంది. అంటే ఇక్కడ 50 ఉందనుకో, ఈడ 1 లాస్ వస్తే ఈడ కూడా 1 లాస్ రావాలి. ఈడ 2 లాస్ వస్తే ఈడ కూడా 2 లాస్ రావాలి.
క్వశ్చన్ ఏం అడుగుతుండో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 45 ఉండేది 39 తెచ్చారు, అంటే 6 రూపాయలు లాస్. గ్యాంగ్ 10 మంది వచ్చారు, అంటే గ్యాంగ్ మొత్తం 60 రూపాయలు లాస్. ఇక్కడ వెళ్ళిపోతూ ఏం చేశారు, 45 రూపాయలు తీసుకుపోవాల్సింది 49 రూపాయలు గ్యాంగ్లోకి వెళ్ళి తీసుకొని పోతారు. మళ్ళీ ఇక్కడ కూడా లాస్. ఎన్ని రూపాయలు, 4 రూపాయలు. ఎంతమంది వెళ్ళిపోతారు, 10 మంది వెళ్ళిపోతారు, అంటే 40. అంటే ఇక్కడ ఏ రేషియో అయితే వస్తుందో ఇక్కడ కూడా రేషియో అదే రావాలి కదా, ఇక్కడ మీనింగ్ అదే రావాలి కదా. అంటే ఈ రేషియో సమానంగా రావాలి అంటే ఇక్కడ బై 60 తోటి డివైడ్ చేయాలి, ఇక్కడ బై 40తో. ఎందుకు, రేషియో 1:1 రావాలి, సమానంగా రావాలి. అంటే ఇక్కడ 60 రావాలి అంటే ఇక్కడ 10 మంది పెరిగిరు కాబట్టి x+10, ఇక్కడ 10 మంది తగ్గిరు కాబట్టి x-10. ఏం చేస్తే 60 వస్తుంది, ఏం చేస్తే 40 వస్తుంది, మిడిల్ నెంబరు ఏంటిదమ్మా 50. యావరేజ్ ఎంత 50. అంటే స్టార్టింగ్లో ఎంత ఉన్నారో సమూహంలో 50 మంది ఉన్నారు. నువ్వు ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు. ఇక్కడ దాకా చేసి ఇప్పుడు దీని మీనింగ్ ఎట్లా చేయొచ్చు, దీన్ని ఇక్కడ దాకా చేసి ఇదే కదా మీనింగ్, x+10 కదా. దీని మీనింగ్ ఏంది, మీకు అంత కావాలంటే x-10 కదా. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇది 50 కావాలి, ఇది 50 కావాలి. అప్పుడు ఇది 50, ఇది 50, అప్పుడు ఈక్వల్ వస్తుంది కదా రేషియో. అంటే లెక్క ఎంత పెద్దగా ఉన్నా మనం ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఏ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య వేస్తావు తమ్ముళ్ళు, ఏ రాశుల మొత్తం బై ఏ రాశుల సంఖ్య వేస్తావు మిత్రులారా, స్టూడెంట్స్ చెప్పండి మీరే, అడ్వాన్స్డ్గా ఉండండి. సార్ మీరు చెప్పేది బాగానే ఉంటుంది సార్, మంచిగా ఉంటుంది, ఒకరోజు వస్తారు యూట్యూబ్కి, మళ్ళీ ఇంకొక రోజు రారు అని చెప్తారు. సో నేను అదే చెప్తున్నామ్మా, డే బై డే అనేది యూట్యూబ్కి వస్తా. సో మన క్లాసులు ఎక్కడ స్టార్ట్ అవుతానని కూడా నేను చెప్తాను. మీ ఇష్టం ఉంటేనే రండి, లేకపోతే ఏం లేదు, పెద్దగా ఏం లేదు, ఓకేనా. నేను ఇంతకుముందు ఆర్ఎస్ అగర్వాల్ చెప్పాను, ఇప్పుడు కంప్లీట్గా ఆర్ఎస్ అగర్వాల్ కాదు, చూసుకోండి. ఎస్ఎస్సి కిరణ్ బుక్ చెప్తున్నాను, ఇప్పుడు మొత్తం తెలుగులో ఎస్ఎస్సి కిరణ్ బుక్ తెలుగులో చెప్పేస్తున్నాను. తర్వాత రాకేష్ యాదవ్లోకి వెళ్ళి కొన్ని క్వశ్చన్లు ఇస్తున్నాను. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్, ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న న్యూ బుక్లో తెలుగులోకి ఇవన్నీ తెలుగులోకి కన్వర్ట్ చేసి మరియు మీకు పీడిఎఫ్లు ఇచ్చి తర్వాత స్లైడ్స్ చేపిస్తున్నాను. సో ఇవన్నీ ఇట్లా చెప్తున్నాను, ఓకే. ఇవి జస్ట్ శాంపిల్ అనమాట, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి అమ్మ, ఒక తరగతిలో 28 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 12 సంవత్సరాలు. వారిలో ఉపాధ్యాయుని వయసు కలిపితే ఆ సగటు మరొక సంవత్సరం పెరుగుతుంది. అప్పుడు ఉపాధ్యాయుని వయసు ఎంత? తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ అడిగిందమ్మా. అంటే ఇక్కడ మీనింగ్ ఏందమ్మా, ఇక్కడ 28 మంది దగ్గర యావరేజ్ ఎంత ఉంది, 12 ఉంది. 28 మంది దగ్గర యావరేజ్ ఎంత ఉంది, 12. ఒక ఉపాధ్యాయుడు చేరితే యావరేజ్ ఎంత అయింది, 13 అయింది. అయితే ఆ ఉపాధ్యాయుడు యొక్క బరువు ఎంత? అంటే ఇక్కడ అర్థమైందమ్మా, చిన్న లాజిక్ అర్థమైంది. ఈ ఉపాధ్యాయుడిది 13 ఉంది కదా, అంటే ఇప్పుడు ఆయన దగ్గర 13 రూపాయలు ఉన్నాయి, కానీ ఇక్కడ 12 రూపాయలు ఉండేది 13 రూపాయలు అయ్యారు. అంటే ఈ 28 మందికి ఒక్కొక్క రూపాయి ఎవరిచ్చారు, ఆ ఉపాధ్యాయుడు ఇచ్చిండే కదా. ఇక్కడ వీళ్ళ దగ్గర 12 రూపాయలు ఉండాలి, ఇక్కడ ఎన్ని అయినాయి, 13 రూపాయలు అయినాయి. ఎందుకు 1 రూపాయి పెరిగింది, ఈ ఉపాధ్యాయుడు వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి ఇచ్చింది. అంటే 28 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి ఇచ్చింది. అంటే ఆయన 13 ఆయన దగ్గర పెట్టుకొని 28 మందికి ఒక్కొక్క రూపాయి ఇచ్చింది. అంటే ఉపాధ్యాయుడు స్టార్టింగ్ ఎంతమ్మా, ఆయన దగ్గర ఉన్న రూపాయలు ఎంత, 41 రూపాయలు. చాలామందికి మీనింగ్ చెప్పకుండా చెప్తారు, దీన్ని ఒక బట్టి పట్టిస్తుంటారు, దీన్ని ఒక బట్టి పట్టిస్తారు. గ్యాంగ్ అంటే అర్థమైంది, నేనేం చెప్పినా ఫస్ట్ ఈ గ్యాంగ్ కండిషన్ ఏంది, తెస్తే 12 రూపాయలు తేవాలి, 12 రూపాయలు తెస్తే ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు ఎవరు పంచుకోవాలి, అందరూ పంచుకోవాలి. ఇప్పుడు ఉపాధ్యాయుడు ఎన్ని డబ్బులు తెచ్చిండు, 41 రూపాయి. ఎన్ని తేవాలి, ఖచ్చితంగా 12 రూపాయలు తేవాలి. 12 రూపాయలు తెచ్చే బదులు ఎన్ని తెచ్చిండు, 41 రూపాయలు తెచ్చిండు. ఎన్ని ఎక్స్ట్రా తెచ్చిండు, 29 రూపాయలు ఎక్స్ట్రా తెచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా డబ్బులు ఎవరు పంచుకోవాలి, అందరూ పంచుకోవాలి. అందరూ అంటే ఉపాధ్యాయుడితో సహా 29 మంది పంచుకోవాలి. అంటే అందరికీ ఒక్కొక్కరికి ఎన్ని రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి, 1 రూపీ ఎక్స్ట్రా వచ్చాయి. అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత, 13. ఇది మీనింగ్. ఈ మీనింగ్ చెప్పకుండా బట్టి పట్టిస్తే ఏమొస్తుంది, ఏమీ రాదు, బూడిదే. సో దయచేసి ఇది కాన్సెప్ట్ బేస్ మీద చెప్తే ఎన్ని లెక్కలైనా మనము ఈజీగా చేయొచ్చు, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఒక పడవలో కూర్చున్న
5 మంది వ్యక్తుల యొక్క సగటు బరువు ఎంతంట 36 కేజీలు. 5 మందిది సగటు బరువు ఎంతంటమ్మా 36 కేజీలు. అయితే పడవ మరియు ఆ పడవలో కూర్చున్నది అంటే అప్పుడు 6 మంది అనుకుందాం. ఈ 6 మంది యొక్క సగటు బరువు ఎంత అంటుండు 52 కేజీలు అంటుండు. ఎంత అంటుండు 52 కేజీలు అంటుండు. 36 కాదమ్మా, ఇక్కడ 38 తీసుకోవాలి. ఇక్కడ ఎంత 38 కేజీలు తీసుకోవాలి. 52 కిలోలు అయినా ఆ పడవ యొక్క బరువు ఎంత? ఇప్పుడు పడవ దగ్గర 52 ఉన్నాయి కదా, కొత్తగా వచ్చిన ఆ 52 ఎట్లుందో అట్లా లెక్కకి ఇక్కడ వీళ్ళకి 38 రూపాయలే ఉండాలి. ఇక్కడ వీళ్ళ దగ్గర ఎన్ని ఉండాలి 38. ఇక్కడ రాగానే ఒక్కొక్కరికి 14 రూపాయలు పెరిగినాయి. ఎంతమందికి 5 మందికి. ఎందుకు 14 రూపాయలు పెరిగినాయి? ఆ పడవ ఇచ్చిండు కాబట్టి. అంటే ఒక్కొక్కరికి 14 మందికి 14 రూపాయలు 5 మందికి ఇచ్చిండంటే 52 + 70 అంటే ఇప్పుడు పడవ ఎన్ని కేజీలు ఉన్నట్టు 122 కేజీలు ఉన్నట్టు. ఇది ఆన్సర్. అంటే బట్టి పట్టడం కాదమ్మా తమ్ముళ్ళు, బట్టి పట్టడం కాదు, లాజికల్గా కాన్సెప్ట్ బేస్ మీద. అర్థమెటిక్ అంటే అర్థమైందమ్మా, ఫార్ములాస్ వాడద్దు, దాని యొక్క కాన్సెప్ట్ తెలియాలి. నేను ఎక్కడ కూడా ఫార్ములాస్ వాడలే. పోనీ ఈ లెక్క దగ్గర వాడానా ఫార్ములా, ఈ లెక్క దగ్గర ఎక్స్ వైలు వాడానా, ఈ లెక్క దగ్గర ఏమైనా వాడానా, ఈ లెక్క దగ్గర ఏమైనా వాడినా, ఏమీ వాడలే. మళ్ళీ అదే చెప్తున్నాను, ఈ లెక్క ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. తర్వాత నేను చెప్తాను ఎక్కడ పెట్టారని. ఖచ్చితంగా వాళ్ళకి మనమే పోటీ, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి తగ్గట్టుగా మనము ఇక్కడ వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్గా మనం ఢీకొంటాము. వాళ్ళకంటే ఒక స్టెప్ మనం ముందుంటాము, వాళ్ళకంటే ఒక స్టెప్ తక్కువ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకంటే మంచి క్వశ్చన్లు చెప్తాము. ఒకవేళ వాళ్ళు చెప్పిన క్వశ్చన్లు చెప్పినా వాళ్ళకంటే చాలా డిఫరెంట్గా చెప్తాము. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే, ఈ వీడియోలో క్వశ్చన్స్తో పాటు మీకు ఇన్ఫర్మేషన్ కనుక ఏమైనా నచ్చితే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి, 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మ. నేను మీ శ్రీనివాసరావు సార్ని, అర్థమెటిక్ ఫ్యాకల్టీ.